ప్రజల రెస్పాన్స్ అయితే నా భూతం నా భవిష్యత్తు చాలా సంతోషంగానే ఉన్నారు. కాకపోతే చిన్న చిన్నవి ప్లస్ ఇంకొకటి కూడా వాళ్ళు అర్థం చేసుకునే వాళ్ళుగా కనపడ్డారు. మాకు చాలా సంతోషంగా ఉంది. మేము ఇంటింటికి తిరిగి సుపరిపాలన అనే చూసుకొని కంప్లైంట్లు రేజ్ చేయడానికి మా లోకేష్ గారు ఇచ్చిన యాప్ ద్వారా కంప్లైంట్ చేయడానికి చూసాము. ఆల్మోస్ట్ చాలా తక్కువ, చాలా చాలా తక్కువ. ఎక్కువ మెయిన్ టిడ్కో ఇల్లు గురించే కానీ ఇంకా దాని గురించి తప్ప ఏం లేదు. తల్లికి వందనం పడింది అనేటప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అన్నదాత సుఖీభవ రేపు 2వ తారీఖున వేస్తున్నారు అనగానే ప్రతి రైతుకు చాలా సంతోషించారు. వేస్తారన్న నమ్మకం ఉందా అని మేమే రిటర్న్ అడుగుతుంటే బాబు గారి మీద మాకు అవిశ్వాసమైన నమ్మకం ఉంది. ఆయన చెప్పిన పని చెప్పినట్టు చేస్తారు కాబట్టి మాకు ఎటువంటి డోకా లేదు. మా డబ్బులు మాకు పడతాయి అని రైతులు చాలా భరోసాగా ఉన్నారు. అంతేకాకుండా తల్లికి వందనంగా అయితే అసలు రెస్పాన్స్ సూపర్ గా ఉంది. చాలా 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 బాగుంది రెస్పాండ్. ఒక చిన్నవి అమ్మ మీకు ఈ రాలేదు కదా మీరు లోన్ల గురించి వాటి గురించి అంటే మీరేం అమ్మ త్వరలో అమ్మ ఎలా వస్తాయమ్మా ఆడంతా దోసుకొని వెళ్ళిపోయాడు, మన ప్రభుత్వం దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి, ఉన్నప్పుడు ఇస్తారు అంతే అని వాళ్ళే మాకే ఒక బూస్ట్ లాగా మాకు వాళ్ళు సర్ది చెబుతున్నారు. మేము ఇవన్నీ చేస్తామమ్మా, ఏమి కంగారు పడొద్దు, అన్ని నిదానంగా వస్తాయి అంటే వాళ్ళే మాకు తిరిగి చాలా వస్తాయమ్మా నిదానంగా, మన ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు కదా, అవి చూసుకొని రావాలంటే కష్టం కదా, మేము ఇంకా వెయిట్ చేస్తాము. ఆయన ఇవ్వాల్సిన అన్నిట్లో అన్ని ఇచ్చేశారు. పెన్షన్ 4,000 అన్నారు, 4,000 నెల రూపంలోనే మాకు ఇచ్చేశారు. తల్లికి వందనం సంవత్సరానికి పిల్లలు చదువు స్టార్టింగ్ లోనే మాకు ఇచ్చేశారు. అదేంటి ఉచిత విద్యుత్ అవుతుంది. ఇప్పుడు ఆగస్టు 15 నుంచి మాకు ఫ్రీ బస్ అన్నారు. ఫ్రీ బస్ కూడా ఫస్ట్ జిల్లా వరకు అన్నారు. కాకపోతే అది స్టేట్ అంతా అయింది కాబట్టి దానికి కూడా మేము తొందరపడట్లేదు. డబ్బులు చూసుకొని బాబు మా మాటగా చెప్పండి, డబ్బులు అన్ని చూసుకొని మాకు సంక్షేమ పథకాలు ఇవ్వమని వాళ్ళు కూడా కోరుతున్నారు ప్రభుత్వాన్ని. ఇంకా అంతకంటే మాకు ఇంకేం కావాల్సింది? సుపరిపాలన అంటే వాళ్ళ మాటల్లోనే తెలుస్తుంది. మేము వచ్చే 15 సంవత్సరాల వరకు ఈ కూటమి ప్రభుత్వానికి ఎటువంటి డోకా లేదు.